ఇక ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ ది ఆత్మహత్య కాదు, ముమ్మాటికి రేవంత్ సర్కారు చేసిన హత్య అని అన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. 2.5 ఏళ్లుగా రేవంత్ ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులకు చేస్తున్న తీరని ద్రోహాన్ని తట్టుకోలేకే శంకర్ గౌడ్ బలవన్మరణానికి పాల్పడ్డాడని అన్నారు. ఆర్టీసీ సంస్థ పరిరక్షణ, కార్మికుల హక్కుల కోసం ప్రాణత్యాగం చేసిన శంకర్ గౌడ్ పార్థివ దేహాన్ని నర్సంపేట డిపోకు తీసుకెళ్లి నివాళులు అర్పించేందుకు కూడా అనుమతించకపోవడం అనేది దుర్మార్గమన్నారు. అయితే పుట్టెడి దుఃఖంలో ఉన్న శంకర్ గౌడ్ కుటుంబ సభ్యులకు అండగా నిలిచిన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డిని, బీఆర్ఎస్ నేతలను, ఆర్టీసీ కార్మికులను అరెస్టు చేయడం దారుణమన్నారు. రాష్ట్రంలో అక్రమ అరెస్ట్ చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని కూడా డిమాండ్ చేశారు. ఇటు శంకర్ గౌడ్ కుటుంబ సభ్యులు ఆర్టీసీ కార్మికుల విజ్ఞప్తి మేరకు ఆర్టీసీ డిపో వద్ద అయితే నివాళులు అర్పించే అవకాశం ఇవ్వాలన్నారు కేటీఆర్. ఆర్టీసీ కార్మిక సోదరులారా, దయచేసి మనోధైర్యాన్ని కోల్పోకండి. మీ పోరాటాలకు బీఆర్ఎస్ పార్టీ పూర్తి స్థాయిలో అండగా ఉంటుందని ధీమా ఇచ్చారు కేటీఆర్. ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తున్న కనీసం సోయలేని సర్కారు, అంతులేని నిర్లక్ష్యం వల్లే ఇవాళ ఉద్యమం నాటి దృశ్యాలు, ఆత్మ బలిదానాలు చేసుకునే పరిస్థితులు చూస్తున్నామన్నారు. కాంగ్రెస్ సర్కారు రాక్షసత్వంతో కుటుంబ పెద్దను కోల్పోయి శంకర్ గౌడ్ కుటుంబం పుట్టెడు దుఃఖంలో కూరుకుపోయిందన్నారు. అయితే వారికి ₹1,00,00,000 పరిహారంతో పాటు కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని బీఆర్ఎస్ పార్టీ తరపున డిమాండ్ చేశారు కేటీఆర్.